నేను ఆలోచిస్తూ వచ్చాను. నాకున్న ఒక దృఢమైన యాజ్ అన్ ఇండివిజువల్ ఇన్ అవర్ ఫ్రీ కంట్రీ, మన దేశంలో ఉన్న నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఏమిటి అనగా, డబ్బు ఎక్కువైతే పరిచర్య పంచబడుతుంది అనేది నా యొక్క ఉద్దేశం. నెంబర్ 1. నెంబర్ 2, డబ్బు ఎక్కువైతే దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు చెడిపోవడానికి అవకాశం ఉంది. ఇతర బిడ్డలను బాగు చేసి నా బిడ్డలను పోగొట్టుకుంటే ఏమిటి, డబ్బు ఎక్కువైతే వీరిని పాడు చేసుకుంటాం అని 2-3 తలంపుల చేత, ఎందుచేతనో విదేశ సొమ్ము కొరకాయ నా మటుకు నేను ఇంతవరకు ప్రయత్నం చేయడానికి ముందు రాలేకపోతున్నాను. కాబట్టి ఈ అభిప్రాయముల చేత తెలుగు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పి కనుక మన యొక్క డబ్బు మన ప్రజలు సహాయం చేస్తే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తూ వచ్చాం. కాబట్టి నా మటుకు నేను అనేక మంది నాయకుల ద్వారా, అనేక మంది పెద్దల ద్వారా ఎన్నో విమర్శలు ఎదుర్కొనవలసి ఉంటుంది. కానీ ప్రభు విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు ఏ మనుషులు కాదు అనేది విశ్వాసమునకు కర్త. ద ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్, ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూచుచు ఈ జీవన పరుగు పందెంలో ఎన్ని ఆబ్స్టికల్స్, ఎన్ని హర్డల్స్ వచ్చినప్పుడు కూడా సాగడానికి ప్రభు తన కృపను చూపించారు. ఈ రాత్రి సమయంలో మీరు చేతులెత్తండి, దేవుని యొక్క స్నేహితులు అవ్వాలి అని ఆశపడుతున్నారు, చేతులెత్తండి అని అంటే మీరందరూ ఎత్తుతారు. నాకు తెలుసు, దేవుని స్నేహితుడు కావాలి అమ్మా, ఒక ఎమ్మెల్యే స్నేహితుడు కావాలి అని అంటే డబ్బు ఉండాలి, హోదా ఉండాలి, ఉద్యోగం ఉండాలి, కనుక ఫలానా రీతిగా ఉండాలి. ఒక రాజకీయ నాయకుడికి స్నేహితుడు కావాలి అని అంటే, ఫలానా గొప్ప వ్యక్తికి స్నేహితుడు కావాలి అని అంటే ఏమేమో ఉండాలి. కానీ ఈ రాత్రి యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, ఈ రోజు నుంచి మిమ్మల్ని స్నేహితులుగా నేను పిలవగలిచాను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరికిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదాము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఏంటిది? శిరస్సు అయి ఉన్నాడు. మనం చిన్నపిల్లల్లో గమనిస్తే పుట్టిన బిడ్డలలో మనం గమనిస్తే తల స్టేబుల్గా ఉండదు. తల ఏం జరుగుతుంటుంది? ఊగుతూ ఉంటుంది. మనకి మన అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ మన ఇంట్లో ఎవరైనా తల్లులుగా ఉన్నవారు నూతనంగా బాలింతలుగా ఉన్నవారు నూతనంగా జన్మించిన వారికి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటిదంటే, మెడ గట్టిగా పట్టుకోండి, తల కానీ అటు ఇటు అయితే బిడ్డకి ప్రమాదం అని. ఎందుకంటారు? ఎప్పుడైనా మనం ఆలోచించామా ఎందుకు తల స్టేబుల్గా ఉండదు అని అంటే, మనం గమనించవలసింది ఒక వెయిట్లో ఉంటుంది, ఒక వెయిట్ కలిగి ఉంటుంది. శిరస్సు, హెడ్ అనేది ఒక వెయిట్ ఉన్నప్పుడు ఈ బాడీ ఆ హెడ్ని వే చేయలేదు, లేకపోతే ఆ బాడీని కంట్రోల్ చేయలేదు. ఆ బాడీ ఆ హెడ్ని మొయ్యాలి, లేకపోతే ఆ హెడ్కి తగ్గట్టు ఈ బాడీ వెయిట్ అయ్యే అంతవరకు, అనగా ఈ బాడీ ఆ హెడ్ వెయిట్ని మోసే అంతవరకు ఆ బాడీ పెరుగుతూ ఉండాలి. ఆ బాడీ వెయిట్ ఎంతగా పెరగాలంటే ఈ హెడ్కి ఈ బాడీకి వెయిట్ సమానంగా ఉండి ఈ బాడీ హెడ్ని మోసే అంత బలం వచ్చేంత వరకు ఆ హెడ్ కదులుతూనే ఉంటుంది చిన్న బిడ్డలలో. ఎప్పుడైతే ఈ బాడీ ఈ హెడ్ను మోసే అంత స్ట్రెంగ్త్ వస్తుందో అప్పుడు మెడ కానీ తల కానీ పట్టుకునే అవసరము మన జీవితాల్లో ఉండదు. కాబట్టి మన జీవితానికి కానీ, మన వైవాహిక జీవితానికి కానీ, కుటుంబానికి కానీ, మన విశ్వాస జీవితానికి కానీ శిరస్సు క్రీస్తు. ఆ శిరస్సు క్రీస్తుగా ఉన్నప్పుడు ఆ దేవుడి యొక్క ఆ వేటిని దేవుడు తగ్గట్టు మనం జీవించాలంటే ఆయన శరీరంగా ఉండి సంఘంగా ఉన్న మనము కూడా ఆయన వలె, ఆయన స్వారూప్యంలో, ఆయన నీతి, ఆయన పరిశుద్ధతలో మనం నడుస్తేనే మనం కూడా ఒక బ్యాలెన్స్డ్గా ఉంటాము అనేది మన జీవితాల్లో గ్రహించాలి. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఆయనని శిరస్సు అని చదువుతున్నాం, కానీ ఆయన వలె మనం జీవిస్తున్నాము. ఆ శిరస్సు అని మనం ఎంతగానో జ్ఞాపకం పెట్టుకుంటున్నాం,
కానీ ఆయనను మోసే అంత విధంగా, ఆయనకి తగ్గట్టు, ఆయనకి సాక్షులుగా, ఆయన ఎంత పరిశుద్ధతలో మనం జీవించే విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఎందుకు సంఘం, ఎందుకు క్రీస్తు నుండే మన క్షేమాభివృద్ధి అని అనగా, మొట్టమొదటి పాయింట్ మనం గమనించవలసిందనగా, గాడ్ గివ్స్ అస్ ఆపర్చునిటీ ఇన్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితాల్లో అవకాశం ఇచ్చే దేవుడు. హీ ఈజ్ ఎ గాడ్ హూ గివ్స్ ఆపర్చునిటీ. ఎవ్రీ బ్రెత్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఇన్ అవర్ లైఫ్ అనేది మన జీవితాల్లో గమనించాలి. ఈరోజు దేవుడు మనకి సజీవంగా ఉండే ఒక అవకాశం మన జీవితాల్లో ఇచ్చారు. ఈరోజు మనం ఊపిరి పీల్చుకునే అవకాశం మన జీవితాల్లో ఇచ్చారు. ఈరోజు ఇక్కడికి వచ్చి మనం వాక్యం వినే ఒక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చారు. హీ గేవ్ అన్ ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీలో శిరస్సు వలె మనం ఆ శక్తి, శిరస్సు వలె ఆ పరిశుద్ధత, శిరస్సు వలె క్రీస్తు అనే శిరస్సు వలె మన జీవితాన్ని మనం మార్చుకొని మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి.